శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय। నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ। శ్రీరామ విజయము మరాఠీ మూలము రచించిన వారు శ్రీధర కవి గారు. తెలుగు అనువాదాన్ని మనకందించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శరత్ బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ శంకర పూజ. కవులందరికీ నమస్కారము. జగద్గురువైన శ్రీ శంకరులు నాస్తిక మతాలను ఖండించి సమగ్రంగా శుద్ధ మార్గాన్ని ప్రతిష్ఠించారు. పూర్వం సత్యవతి కుమారుడైన వ్యాసుని వలె కలియుగంలో జ్ఞాన సాగరుడైన శంకరుడు జగత్తునుద్ధరించారు. సకల మతాలను సమన్వయించి సన్మార్గాన్ని పెంపొందించారు. సకల నాస్తిక మతవాదులని జంబుకాలపై శంకరుడు మృగరాజులాగా గర్జించారు. భూమిపైనున్న సకల మతవాద దరిద్రులకు శ్రీమంతుడైన శంకరులు విధియుక్తంగా సన్యాస దీక్షనిచ్చారు. ఆ మతవాద రాక్షసులను ఆదిశంకరులు రఘువీరునిలాగా ఛేదించారు. కౌరవులను వధించుటకు ఉరకలెత్తిన శ్రీకృష్ణునిలాగా సకల పాషాండ మతాలను ఛేదించిన శ్రీ శంకరాచార్యుల పాద పద్మాలకు శ్రీధర భ్రమరం ప్రణమిల్లుతున్నది. సుకవి పూజ. శ్రీమద్ భాగవతానికి వ్యాఖ్యను వెలయించిన శ్రీధర పండితులకు, శ్రీమద్ భగవద్గీతకు టీకాను రచించిన మధుసూదనునితో పాటు బాలగ్రంథకర్తలైన కవీంద్రులందరికీ శ్రీధర కవి నమస్కరిస్తున్నారు. శృంగార వనాల్లో విహరించే విహంగంలాగా గీత గోవింద కర్త పద్మావతీ రమణుడైన జయదేవుని కావ్య కళనుగాంచి పండిత జనులు అచ్చెరువొందారు. వేదాంత క్షీర సాగరంలో మీనంలాగా వ్యవహరించేవాడు. వివేక సింధు గ్రంథాన్ని రచించిన వారు గుణనిధి అయిన ముకుందరాజు పాద పద్మాలకు నమస్కృతులు. గీతార్థాన్ని విడమర్చి చెప్పి లోకాన్ని తరింపచేయుటకు ఆ రమావరుడు జగద్గురువైన జ్ఞానేశ్వరుని రూపంలో అవతరించాడు. భానుదాస సకుల భూషణుడు, ప్రతిష్టానపురి నివాసి, పరిపూర్ణుడైన ఏకనాథుడు జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని ఎన్నోసార్లు ప్రవచించాడు. సేముషి రాజధానికి కలశ సమానమైన ముక్తేశ్వర ముద్గలదాసు రచించిన రసవత్తరమైన గ్రంథాన్ని చూచి శ్రోతలు బ్రహ్మానందంలో తేలియాడారు. ఆకాశంలో చండ కిరుణుని తేజస్సులాగా వామన స్వామివారి అపూర్వమైన శ్లోక రచనలు భూమండలమంతా వ్యాపించాయి. శాంతి దయలకు నెలవైన కృష్ణదాస జయరాముడు రచించిన గ్రంథము పరమజ్ఞాన భరితము. ఆయన ఘోటక బ్రహ్మచారి, శ్రీరామోపాసకులు, నిర్మలులు. భక్తి సరోవరంలోని రాయంచాయిన రామదాసు మహారాజ్ జనులలో భక్తిని ప్రబలం గావించారు. బ్రహ్మానంద స్వామికి స్వయాన అన్నయైన శ్రీరంగనాథుని కవితలను విని అసంఖ్యాకంగా ప్రజలు పునీతులయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే కవివర్లంతా నిజానికి బ్రహ్మానంద స్వరూపులే. నా గురువైన బ్రహ్మానందుని అనన్యంగా శరణు వేడి ఈ గ్రంథాన్ని వ్రాయుటకు తగిన ప్రేరణ కలిగించమని ప్రార్థిస్తున్నాను. శ్రీ రఘువీరుడు రవికులంలో అవతరించిన ప్రబోధించిన లీల కథామృతాన్ని వాల్మీకి మహర్షి మధురంగా గానం చేశారు. ఎన్నో పాపాలు చేసిన శ్రీరామచరిత్రను వర్ణించి వాల్మీకి తరించారు. ఆ కథను వినండి. వాల్మీకి కథ. వాల్మీకి బ్రాహ్మణ పుత్రుడు. అతడి పూర్వనామం వాల్య. ఆచారానికి విరుద్ధంగా యజ్ఞోపవీతాన్ని విసర్జించి కిరాతులతో కలిసి అతి ఉన్మత్తుడై ఘోరారణ్యాల్లో మనసుకు భీతిని గొలిపే కొండ చర్యల్లో తన పరివారంతో నివసిస్తూ బాటసారులను భయపెట్టి దారిదోపిడీ చేసి జీవించేవాడు.
ఆ చుట్టుపక్కల 12 గ్రామాల మేరకు మాటు వేసి దారి దోపిడీలు చేశాడు. అసంఖ్యాకంగా బ్రహ్మ హత్యలు చేశాడు. ఇక ఇతర జీవులు లెక్కే లేదు. చేపను పట్టుకునే కొంగలాగా, ఎలుక కోసం కాపు కాసే పిల్లిలాగా, మాటేసే లేడిని చంపే వేటకానిలాగా జీవులను చంపే నిర్దయుడు. పాపనిధి వాల్య అపారంగా జీవహత్య చేసి అంత్యజుని ఇంటి చుట్టూతా ఎముకలు కుప్పలు పడి ఉన్నట్లు పాప పర్వతాలను ప్రోగు చేశాడు. ముసలితనంలో కూడా పాపాలు చేయడం మానలేదు. పుత్రులు యుక్త వయస్కులైన వాల్య తన దినచర్య వీడలేదు. ఆయుధాలు చేబూని వాల్య దారి కాచి ఉండగా పూర్వ పుణ్యం వలన ఒక్కనాడు నారద మహర్షి తారలతో పరివేషించబడిన చంద్రునిలాగా ఋషులతో కలిసి ఆ దారిన వచ్చాడు. చాలామంది తాపసులు వస్తున్నారన్న వార్త వాల్యాకు చేరింది. పరుగున వారి దారికి అడ్డు వచ్చి ఆయుధాలతో బెదిరించి ఆ ఋషులను నిలదీశాడు. స్వర్గానికి పోయే ముందు యమలోకం ఎదురు అయినట్లుగా మునిత పోదీక్షకు కామ క్రోధాలు అడ్డు వచ్చినట్లుగా ఆ ఋషి సముదాయం వారికి వాల్య అడ్డుపడి, మీ దగ్గర ఉన్న ధనమంతా ఇచ్చేయండి, లేకపోతే ప్రాణాలు తీస్తాను అని బెదిరించాడు. అప్పుడు నారద మునీంద్రుడు, నా మాట విను, నీకు వృధాప్యం వచ్చింది, ఎన్నో పాపాలు మూట కట్టుకున్నావు, నీ పాపాల్లో ఎవరైనా భాగం పంచుకుంటారా అని విచారిస్తున్నాను. నీకు మరణకాలం సమీపించింది. యముడు నిన్ను దారుణంగా హింసిస్తాడు. ఆ సమయంలో నిన్ను విడిపించేవారెవరు? బాగా ఆలోచించు. భార్య, బిడ్డలు, ధనము, యవ్వనము, సహోదరులు, సేవకులు, ఆప్తులు, స్వజనులు, శాస్త్రా శాస్త్రాలు, చతురంగ దళాలు ఏవీ అక్కరకు రావు. దేవతలు సకల తత్వాలలో వ్యాపించి ఉంటారు. జీవులు చేసే కర్మలన్నిటినీ వారు అవలోకిస్తూ పరలోకంలో సాక్ష్యమిస్తారు. నర నరకంలో చిత్రగుప్తుని వద్ద నమోదైన లెక్కల ప్రకారం నీకు దండన విధిస్తారు. అప్పుడు నిన్ను విడిపించేదెవరు? పుణ్యమార్గాన చరించని నరుని, తీర్థయాత్రలు చేసేవాళ్లను నిందించే వారిని కాల్చిన రాగి రేకులపై మెల్లమెల్లగా నడిపిస్తారు. పరోపకారం చేయని వారిని కత్తుల చక్రంలో పడివేసి తిప్పుతూ ఆయుధాలతో పొడుస్తారు. అప్పుడు నిన్నెవ్వరు విడిపిస్తారు? దేవద్విజులకు నమస్కరించని వారిని కాల్చిన ఇనుప స్తంభాలకు కట్టి బాధిస్తారు. సాధు సంతులను అగౌరవపరిచే వారి నేత్రాలను గ్రద్దలచే కుళ్ళ పొడుస్తారు. కీర్తన చేయని వారి నాలుకలను పట్టు కారాలతో చీలుస్తారు. గురుదేవ బ్రాహ్మణులను సేవించక షడ్రసోపేతమైన భోజనం చేసిన వారిచే మహానరకంలోని దుర్గంధ జలాలను తాగిస్తారు. తీర్థ స్నానాలను నిందించే వారిని మరిగే నూనెలో పడవేస్తారు. సాధు సత్పురుషులను పీడించే వారి చర్మం ఒలుస్తారు. గురు ద్విజ తీర్థాలను అవహేళన చేసిన వారి నోట్లో మూత్రం పోస్తారు. అధర్మంగా ధనం సంపాదించిన వారిని కుంభీ పాకన నరకానికి తీసుకుని వెళ్ళి ఆక్రందనలు లెక్క చేయక కణకణ చెలరేగే నిప్పుల్లో పడవేస్తారు. విష్ణు కథ వినని వారి చెవుల్లో యమదూతలు బాగా కాల్చిన కడ్డీలతో పొడుస్తారు అని పలికిన నారదుల మాటలు విని వాల్య పశ్చాత్తాపం చెంది వేగంగా తన ఇంటికి వెళ్ళి భార్యాపుత్రులను ఈ విధంగా అడుగుతాడు. నాకు పాపం వచ్చింది, ఎవరు ఎంత పంచుకుంటారు? బదులుగా వారు, మాకు పాపమెన్నటికీ సంభవించదు, మేము పుణ్యంలోనే పాలు పంచుకుంటాము, పాపమంతా నీవే అనుభవించు అన్నారు. వాల్యకు ఏం చేయాలో పాలుపోలేదు. నరజన్మ ఉత్తమమైనది, భగవద్ అనుగ్రహం వల్ల ప్రాప్తించింది. నేను ఆత్మహితం చేకూర్చకొనక చీకటి కోపంలో మునిగిపోయాను. సాగు చేసిన మంచి భూమిలో ఉమ్మెత్త విత్తు నాటినట్లు బంగారు మొక్క నాటితే అందులో నుంచి గడ్డి మొక్క మొలిచినట్టు, అమృత కలశాన్ని దేవుడిస్తే దాన్ని చెత్త కుప్పలో పారబోసినట్లు, చింతామణిని ముక్కలు చేసి మెట్లకు వాడినట్లు, కామధేనువు వెతుక్కుంటూ ఇంటికి వస్తే దాన్ని కర్రతో కొట్టి బయటకు తరిమినట్లు అయింది నా పరిస్థితి అని విలపించాడు. కల్పవృక్షాన్ని కొట్టేసి
కంటక వనాన్ని పెంచాను. రాజహంసను గెంటేసి గొడ్ల గూబను పోషించాను. మహామూర్ఖునిలాగా అరితోటను నరికి జిల్లేడు చెట్లు నాటాను. మెరిసే ముత్యాలను విడిచి మూర్ఖంగా ఇసుకను మూట కట్టాను అనుకుంటూ జరిగిన దానికి ఎంతో పరితాప చెంది వాల్య నారదముని వద్దకు తిరిగి వచ్చి త్రికరణ శుద్ధిగా సాష్టాంగ నమస్కారం చేసి దద్గుప్తికతో కనుల నిండా నీరు నిండగా, స్వామి, నిన్ను అనన్యంగా శరణు వేడుతున్నాను. మీరు దయా అనే నౌకతో నన్ను పాపసాగరం నుంచి తరింపచేయండి. మహర్షి, నీవు ధన్వంతరివి. నా భవరోగాన్ని నిర్మూలించి బడబాగ్నిలాగా జ్వలిస్తున్న నా తాపాన్ని మేఘంలాగా వర్షించి చల్లార్చండి. అహంకార మమకారాల మాయాజాలంలో నేను మైమరిచిపోయాను. పంచభూతాలు నాతో ఆడుకున్నాయి. విషయవాసనలు నా మెడ పట్టుకుని వదలక పీడిస్తున్నాయి. ఈ దేహంపై వీడని మోహం, ఒక్క క్షణం కూడా వీడని మమత, లోభమనే రక్కసి, క్రోధమనే మహిషాసురుడు, కామమనే భేతాళుడు నన్ను కాలరాశారు. ఆశ అనే మాయలేడి నన్ను తగులుకొని వీడడం లేదు. వీటన్నింటి వల్ల నేను భ్రష్టుడైనాను. ఓ బ్రహ్మనందనా, నీవు పంచాక్షరివి. సకల దుష్ట శక్తులను పారద్రోలి నాకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించు అని కాళ్ల మీద పడ్డాడు. రోగిని పరీక్షించి వైద్యుడు దివ్యౌషధాన్ని తీసినట్లు అష్టభావాలు ముప్పరిగొనగా బ్రహ్మసుతుడు ఆలోచించి మంత్రోచ్చారణ కూడా చేయలేని కుసంస్కారి వాల్యకు మరా అనే మంత్రాన్ని ప్రేమతో ఉపదేశించాడు. దీని నీవు ప్రేమతో జపిస్తే దానిలోని మర్మం నీకు బోధపడుతుందన్నాడు. తదుపరి వాల్య నామ జపమే జీవనంగా అక్కడే కూర్చుండిపోయాడు. అతని దేహంపై పుట్ట పెరిగి లోపల నుంచి ధ్వని మాత్రం వినవచ్చేది. వాల్య చుట్టూ పెద్ద వృక్షాలు పెరిగాయి. చాలా కాలం తర్వాత నారద మహర్షి అక్కడికి వచ్చాడు. చెట్టు నీడలో పుట్ట నిండి వినబడుతున్న మధురమైన ఆ రామనామ జపధ్వని విని జరిగిందంతా తెలుసుకుని పుట్టను తొలగించి వాల్యను తట్టి లేపి బాహ్య స్మృతి కలిగించాడు. వెంటనే వాల్య దివి నుంచి భువికి దిగివచ్చిన దినకరునిలాగా ఉన్న నారదుని పాద పద్మాలను సృశించాడు. శ్రీరామనామ జపంతో పాపమంతా నశించిపోయింది. గడ్డి పర్వతాలు అగ్ని తగులుగనే ఎలా భస్మమవుతాయో అలా రామనామ జపంతో అనంత జన్మల దోషాలు దగ్ధమవుతాయి. పాపాలను పూర్తిగా పటాపంచలు చేసే నామ మహిమ అపారం. నామంతో భస్మం కాని పాపాలే లేవు. వాల్మీకి చేసిన పాపాలన్నీ నామ మహిమతో భస్మమయ్యాయి. నామం ముందు వివిధ తాపాలు తుచ్చమైనవి. పర్వతం మీద అగ్ని చెలరేగితే జంతువులు పశుపక్ష్యాదులు పారిపోతాయి. అట్లాగే నామాగ్నిలో పాపారణ్యాలు మాడిపోతాయి. స్వప్నంలో చేసిన దుష్కృత్యాలన్నీ కూడా మెలకువ రాగానే మిథ్యాభూతమైనట్లు రామం నామంతో సమస్త పాపాలు మాయమవుతాయి. సూర్యోదయానికి ముందు దట్టమైన చీకట్లాగా, సింహం రానంత వరకు విజృంభించే మదపు టేనుగులాగా, అగస్త్యుని రాకకు ముందు చెలరేగిన సముద్రంలాగా, భూత వైద్యుడు రాకముందు పేట్రేగే భూతాల్లాగా, నామోచ్చరణకు పూర్వం పాప పంకిలమైన వాల్య రామనామ జప మహిమతో పునీతుడై తరించాడు. గురునాథుడైన నారదునితో వాల్మీకి, మీరు నా యందు తెలిస్తే నేను రామచరిత్ర కథను సవిస్తరంగా రచిస్తాను అని వేడుకున్నాడు. ఆ మాట వినగానే నారదముని ఆంతర్యంలో ఎంతో సంతోషించి తన వరద హస్తాన్ని వాల్మీకి శిరస్సుపై నుంచి ఏమన్నాడో అవతరించండి. 60,000 సంవత్సరముల పిమ్మట శ్రీ మహావిష్ణువు దశరథుని కుమారుడై అవతరిస్తాడు. ఆయన చరిత్రను ముందే నువ్వు రచించు. నీవు రచించిన విధంగానే శ్రీరాముడు జన్మ కర్మ లీలలు నిర్వర్తిస్తాడు అని ఆశీర్వదించాడు. శతకోటి అక్షర నిర్మితమైన ఆ గ్రంథం సుమధుర రసభరితం. ఆ రామ కథా రస మాధురామృత ధారలు ముల్లోకాలలోనూ కల్లోలపరిచాయి. ఆ వ్యవహారం ఈశ్వర్ని వరకు వెళ్ళింది.
పరమచతురుడైన కైలాసనాథుడు ఆ అక్షరాలన్నీ అందరికీ పంచి శేషంగా మిగిలిన 2 అక్షరాలను తన కంఠంలో ఇముడ్చుకున్నాడు. హాలాహలం మిగిలినందువలన కలిగిన తాపోప శమానికి అంతకు పూర్వం చేసిన శీతలోపచారాలు సఫలీకృతం కాలేదు. చంద్రబింబాన్ని శిరస్సున ధరించిన, జటాజూటంలో గంగను ఇముడ్చుకున్న, శీతలము సుందరము అయిన హిమవర్ణ పుత్రి పార్వతిని అర్ధాంగిగా చేసుకున్న, శ్రీరామ విజయం సర్పరాజును శీతలుడని ఒంటిపై ధరించిన, అత్యంత శీతలమన గజ చర్మాన్ని శరీరానికి చుట్టుకున్న హాలాహలం శాంతించకపోగా ప్రబలమైంది. అట్టి సమయంలో రామ కథా గ్రంథంలోని 2 అక్షరాలను ఏరుకొని కంఠాన ధరించగానే ఉమావరుని శరీరం శీతలమైంది. హృదయంలో రాగాత్తముని ధ్యానం, ముఖత రామనామస్మరణ, మధ్యలో మహాభీతిని గొలిపే హాలాహల తాపం, నాలుకపై నామం, ఆంతర్యంలో రామం తాపాన్నంతా నిర్మూలించి శాంతి కలిగించింది. హాలాహలం అలంకారప్రాయంగా శివుని కంఠంలో మిగిలిపోయింది. నామంతో వాల్మీకి బ్రహ్మాదులు తరించిపోయారు. కైలాస నాయకుడు శీతలమయ్యాడు. అద్భుతమైన ఆ మహిమ వర్ణింప నలవి కానిది. అమృతం ఎంత తీయగానున్నా, ఆకాశం ఎంత విశాలంగానున్నా, సూర్యుడు ఎంత తేజస్సుగానున్నా ఏమని వర్ణించగలం? భూమిని దేనితో పోల్చగలం? పాతాళం లోతు, మేరు పర్వతం ఎత్తు ఎంతని లెక్కించగలం? విష్ణువు ప్రతాపాన్ని ఏమని వర్ణించగలం? శంకరుని తపాన్ని గురించి ఎంతని చెప్పగలం? అలాగే రామనామ మహిమం అనంతం అవర్ణనీయం. ప్రాకృత సౌలభ్యం. ప్రాకృత భాష అని పండితులు అలక్ష్యం చేయవద్దు. కృష్ణవేణి నదికి తీరాలు 2 నీరు ఒక్కటే. అలాగే వాల్మీకి రచించిన ఆ గ్రంథం మొత్తాన్ని భరద్వాజ ఋషి ముఖత అనేక మంది ఋషులు బ్రహ్మానందంతో శ్రవణం చేశారు. ఈ రామ కథను కైలాసంలో పార్వతికి శివుడు, పాతాళంలోని సర్పాలన్నిటికీ ఆదిశేషుడు, కదళీ వనంలో ఋషులందరికీ అగస్త్యుడు, కింపురుష ఖండంలో వానరులకు హనుమంతుడు, నారదునికి బ్రహ్మ, బదరీకాశ్రమంలోని ఋషులందరికీ వ్యాసుడు వివరించారు. అటువంటి రామ కథను ప్రాకృత భాషలో శ్రీధరుడు సాధు పొంగువులైన మీ ముందుంచుతున్నాడు. తల్లి ఎదుట బాల్య చాపల్యంతో బిడ్డ అసందర్భంగా మాట్లాడిన తల్లి ప్రీతితో స్వీకరించినట్లు నేను చేసే ఈ ప్రయత్నాన్ని సహృదయంతో స్వీకరించవలసింది. ప్రాకృతమైన సంస్కృతమైన అర్థం ఒక్కటే. 2 భార్యలైన నారదుడు ఒక్కరే అయినట్లు, 2 చేతులున్న మనిషి ఒక్కరే అయినట్లు, దవడలు 2 సర్వం స్వరం ఒక్కటే అయినట్లు, కళ్ళు 2 చూపు ఒక్కటే అయినట్లు, పాత్రలు 2 పాలు ఒక్కటే అయినట్లు, త్రివేణీ జలం 2 పాత్రలలోనున్న మాధుర్యం ఒక్కటే అయినట్లు, రామేశ్వరానికి బంగారు బిందితో అభిషేకించిన, రాగి బిందితో అభిషేకించిన జలం ఒక్కటే అయినట్లు, దేవునికి 2 సమానమే. ప్రాకృతంలో చెప్పిన, సంస్కృతంలో చెప్పిన విషయం ఒక్కటే. బావిలోని నీటిని చేద సహాయం లేక దప్పిక తీర్చుకోలేరు. కానీ జలాశయం దగ్గరకు వెళితే సులభంగా దప్పిక తీర్చుకున్నట్లు సంస్కృత భాషలో ఉన్న విషయాన్ని పామర్లకు అర్థమయ్యేటట్లు ప్రాకృత భాషలో అందించాను. పామరులకు ప్రాకృత భాషలో రచించిన ఈ గ్రంథం జనామోదమవుతుంది. మదగజాన్ని తామర తోండ్లతో బంధించలేనట్లు సంస్కృతాన్ని పామరులు ఆకలింపు చేసుకోలేరు. సంస్కృతం అంటే అందరికీ ఆదరమే. పూర్వపుణ్యం వల్ల కానీ ఆ జ్ఞానం అబ్బదు. అటువంటప్పుడు ఆ బాల గోపాలం దాన్ని అర్థం చేసుకోవడం ఎలా? రాజు ఉత్తమ వస్త్రాలను ధరిస్తాడు, కానీ దీనుడికి గొంగళే శరణ్యం. పెరుగును బాగా చిలికితే వెన్న వచ్చినట్లు, స్వాతి చినుకుల్లో నుండి ముత్యం తయారైనట్లు, చెరుకుగడ తినే కొద్దీ తీయదనం పెరిగినట్లు, రాజు వద్దనున్న రాజపుత్రునికి అధిక గౌరవం లభించినట్లు మరాఠీ భాషలో రచించిన ఈ గ్రంథం అత్యంత రసభరితంగా ఉంటుంది. తేనెటీగ నోటి నుండి ప్రస్రవించే మధువు రసవత్తరంగా ఉండదా?
సంస్కృతం చంద్రబింబమైతే దాని వెన్నెలే ప్రాకృతం. సంస్కృత గ్రంథార్థాన్ని పండితులు ప్రాకృతంలో వివరిస్తారు. జిల్లేడి చెట్లు, తేనెతుట్టెలు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. వాటి కోసం కొండ గుహల్లోకి పరిగెత్తి కష్టపడాల్సిన అవసరం ఏంటి? ప్రయత్నం లేకనే ఇసుకలో దివ్య రత్నాలు దొరుకుతున్నప్పుడు తెలివైన వారు వెంటనే వాటిని గ్రహిస్తారు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తారు? అనాయాసంగా రాజ్యం లభిస్తే దానిని వదులుకోవడం ఎందుకు? అలాగే ప్రాకృత భాషలో కవనం చేయబడ్డ ఈ కథ లాభాన్ని శ్రోతలు పొందవలసింది. అసలే ముత్యాలతో చేసిన మాల, పైగా సువాసనలు గుబాళిస్తున్నాయి. అటువంటప్పుడు చతురులు ఎందుకు దానిని ప్రేమతో మెడలో వేసుకోరు? ముందే చెరుకుగడ తీపి, గడ మధ్యలో మాధురి రసం జాలువారుతుంది. అదేవిధంగా రఘునాథ కథ సుఖప్రదమైనది, సాహిత్యంతో కలిసి రసవత్తరమై శోభిస్తున్నది. ఇప్పుడు శ్రోతలు సావధానులు కండి. వాల్మీకి కథనం చేసి వెళ్ళారు. ఆ సంపూర్ణమైన రామకథను అమూలాగ్రం వినండి. ఆ గ్రంథంపై దృష్టి సారించకనే దోషారోపణ చేస్తే వారిని శతమూర్ఖులంటారు. పండితులు వివేకులు కాజాలరు. గ్రంథం పేరు రామ విజయం. నిరంతరం శ్రవణం చేస్తే విజయం పొందుతారు. మనోరథం సిద్ధించాలంటే ఒకసారి పారాయణ చేయాలి. ఆది పురుషుడు శ్రీ అవధూత శ్రీధర వరుదులు అయిన బ్రహ్మానంద మునీంద్రుల అద్భుత మహిమను ఎవరు వర్ణించలేరు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు సదా ఆలకిస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. మొదటి అధ్యాయం మధురం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. శాంతి శాంతి శాంతి.